హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేము మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ అయితే మాత్రం ఇప్పుడు వచ్చేసి గోల్డెన్ టెంపుల్కి. గోల్డెన్ టెంపుల్ దగ్గర ఏంటంటే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ కాణిపాకం దగ్గర నుంచి అయితే మాత్రం గోల్డెన్ టెంపుల్ దగ్గర అయితే మాత్రం వీడియోస్ అయితే నాట్ అలౌడ్, ఫొటోస్ ఏమైతే మాత్రం. టెంపుల్ అయితే మాత్రం ఎంత అంటే అంత బాగుంది. టెంపుల్ మొత్తం వచ్చేసి అంటే లోపలికి ఉంటుంది మొత్తం గోల్డెన్ టెంపుల్. బయట అయితే మాత్రం కొంచెం అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. మొత్తం అయితే మాత్రం స్టార్ షేప్లో అయితే ఉంటుంది. అంటే మనం నడిచేది అదంతా అయితే మాత్రం స్టార్ షేప్లో అయితే ఉంటుంది. టెంపుల్ అయితే మాత్రం పల్లెటూరు సిటీ అయితే నాకు తెలీదు, చుట్టూరు అయితే మాత్రం బాగానే అంతా డెవలప్ అయి ఉంది. లోపలైతే మాత్రం అచ్చం అయితే మాత్రం ఎంత ప్రశాంతత అంటే అంత ప్రశాంతంగా ఉంది గుళ్ళు అయితే మాత్రం. జనాలు కూడా అయితే మాత్రం కిక్కిర్చుకుంటా అంత ఫుల్గా అయితే ఉన్నారు. ఇంకా అంతా ఏంటంటే గ్రీనరీ లాగా మధ్యలో వాటర్ అలా పడతా అయితే మాత్రం చుట్టూరు అంతా వచ్చేసి గార్డెన్ లాగా అలా అయితే ఉంది. చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్ దగ్గర అయితే మాత్రం. గోల్డెన్ టెంపుల్ అయితే మాత్రం వీడియోస్ అయితే తీసుకోలేదు. మేము అన్నదానంకి వెళ్ళేసేసరికి కొంచెం లేట్ అయిపోయింది. దానివల్ల ఏంటంటే అస్సలు అక్కడికైతే మాత్రం ఒక్కటంటే ఒక్క ఫోటో కూడా మేమైతే తీసుకోలేదు. ఇంకైతే మాత్రం వెంటనే ఇంకైతే బయలుదేరేసి అయితే మాత్రం గోల్డెన్ టెంపుల్ అయిపోంగల్ అయితే అన్నదానం అక్కడే చేశానని చెప్పాను కదా. ఇంకైతే వెంటనే రిటర్న్ అయ్యాము. మేమైతే మళ్ళీ అరుణాచలం వెళ్ళేసరికి అయితే మాత్రం 6-5:30 అలా అయితే అయింది టైము. ఇంకైతే హైవే మీద అయితే బస్సు ఆపేశారు. ఆటో తీసుకొని అయితే మాత్రం అరుణాచలం గుడి దగ్గర టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. అక్కడైతే రూమ్ తీసుకొని స్నానాలు అయితే చేసేసి ఇంకైతే మాత్రం దర్శనంకని వెళ్ళాము. దర్శనంకి వెళ్ళేసరికి మామూలుగా అయితే 8 వరకు ఉంటుందంట దర్శనం. ఇంకా ఈ పౌర్ణమికి ఏంటంటే జనాలు ఫుల్గా వచ్చారంట. అందువల్ల ఏంటంటే 7కి అయితే మాత్రం క్యూలో అయితే ఆపేశారు. ఇంకైతే అందుకని చెప్పేసి సరే అని చెప్పేసి గిరి ప్రదక్షిణ చేద్దామని చెప్పేసి అయితే మాత్రం గిరి ప్రదక్షిణకి అయితే మాత్రం స్టార్ట్ అయ్యాము. గిరి ప్రదక్షిణకి అయితే స్టార్ట్ అయ్యామని ఇంకా దారిలో అయితే మాత్రం 8 లింగాలు అయితే ఉన్నాయి. 8 లింగాలు దర్శించుకుంటూ లోపలికైతే వెళ్ళలేదు. లోపలైతే మాత్రం ఒక్కొక్క లింగం దగ్గర అయితే మాత్రం జనాలు ఎట్లయితున్నారంటే 3-4 గంటలు టైం పట్టేలాగుంది. సరే అని చెప్పేసి అయితే మాత్రం లింగాల దగ్గరికి అయితే వెళ్ళలేదు. బయట నుంచే కర్పూరం వేసుకుని అన్నం పెట్టుకొని వచ్చేసాము. ఇంకైతే మాత్రం ఆ నైట్కి అయితే అన్నం ఇంకేం లేదు. బయటే ఇంకా డ్రింక్స్ తాగుతా, అన్నం కూడా తినలేదు. 2 చోట్ల అయితే అన్నదానం చేస్తున్నారు. అన్నదానం చేస్తే అన్నం తింటే ఇంక నడవలేమని చెప్పేసి అయితే అన్నం అయితే తినలేదు. ఇంకైతే ఎక్కడైతే మాత్రం ఇంకా జ్యూస్ కానీ ఇంకేమన్నా సంథింగ్ కూల్ డ్రింక్స్ అవన్నీ తాగుతూ అయితే మాత్రం వెళ్ళిపోయాము. ఇంక జనాలు అయితే మాత్రం ఎలా ఉన్నారంటే అంత ఫుల్గా అంత రష్గా ఉంది. మనం కానీ ఎక్కడైనా తప్పిపోయామంటే ఇంకంతే. మాలో ఇద్దరైతే మాత్రం 2 సార్లు, ఒకసారి అయితే మాత్రం ఒకసారి అయితే మాత్రం వెళ్ళిపోయారు. వెనక్కి పడి ఒకరు ముందుకు వెళ్ళిపోయి అలా అయితే జరిగింది. చిన్నగా అయితే మాత్రం వాళ్ళని తొక్కుంటా ఫోన్ చేసుకుంటా అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి మోక్ష మార్గం అంట. ఇది మనం కొంచెం కనిపెట్టుంటేనే మనం అయితే దీని దగ్గరికి వెళ్తాము. చిన్నది రంధ్రం లాగుంటే దాంట్లోంచి అయితే బయటకు రావాలి. దీని దగ్గర జనాలు ఉన్నారు, ఎంత ఫుల్గా ఉన్నారంటే అంత ఫుల్గా ఉన్నారు. నాకు దీని దగ్గరకు వచ్చేసరికి కొంచెం భయం వేసింది. నేనైతే రాలేకపోయాను. కొంచెం టెక్నిక్గా రావాలి దీంట్లో అయితే మాత్రం. భయం వేసింది ఎలా రావాలి ఏంటా అని. అందుకని చెప్పేసి ముందు ప్రసన్నాన్ని పంపించేస్తాను, నువ్వు వెళ్ళు నేను వెళ్ళలేనని చెప్పేసి. వాళ్ళకంటే ముందే నేను అక్కడికి వెళ్ళాను. అంటే అక్కడ రష్గా ఉండడం వల్ల ఏంటంటే జనాలు ఒత్తుకోవడం లేదంటే నేను ఫస్ట్ వచ్చేసాను. అప్పుడు నేను వాళ్ళ కోసం 10 నిమిషాలు బయట ఆగేసి నా వంతున వాళ్ళు రా పోలీస్ అయినా ఈయన రావరా అని అంటున్నారు. సరే అని చెప్పేసి నేను చిన్నగా భయపడతా ఏంటంటే దూరాను. ఇంకేదైతే అది అయిద్దని చెప్పేసి ఇంకొచ్చేసి ప్రశ్న ఇలా ఓ పక్క తిరిగి రావాలి. ఎంత లావుటోళ్ళైనా దాంట్లోంచి పడతారంట. అది వచ్చేసి మోక్ష మార్గం అంట. మేము అందరం అయితే వెళ్ళిన వాళ్ళం అందరం అయితే వెళ్ళలేదు అక్కడికి. మేము 4 వెళ్ళాము. రాగత్త, ప్రసన్న, నేను, కావ్య 4 అయితే మాత్రం మోక్ష మార్గంలోకి వెళ్ళాము. అక్కడైతే మాత్రం ఖచ్చితంగా అయితే మాత్రం గంటన్నర టైం పట్టిందండి. క్యూలో ఏం లేవు. జనాలంతా ఒక్కసారిగా వదిలేసి ఒత్తుకుంటా అయితే మాత్రం అంత రష్గా ఉంది. అయితే మాత్రం ఇంకొచ్చేసి అంతా అయిపోయింది గిరి ప్రదక్షిణ అయితే మాత్రం. దర్శనంకి అయితే వచ్చేసాము. ఇంకైతే మాత్రం అప్పుడే కొంచెం తెల్లారుతా ఉంది. 3:30కి అలా అయితే దర్శనం అదే గిరి ప్రదక్షిణ అయిపోయింది. ఇంకైతే మాత్రం మేము దర్శనంకి అని చెప్పేసి ఆ టైంలో క్యూలోకి వెళ్ళిపోయాము. నైట్ అంతా నిద్రలేదు కాబట్టి ఆ క్యూలోనే పొనుకొని నిద్రపోయాం కాసేపు అయితే. నా వంతున అయితే మాత్రం 2 ఊపులు లేపేశారు. మళ్ళీ కాసేపు పొనుకొని ఇంకా అయితే మాత్రం దర్శనం చేసుకొని వచ్చేసాము. బయటకైతే మాత్రం దేవుడైతే మాత్రం
అరుణాచలం కానీ గోల్డెన్ టెంపుల్ కానీ చూడాల్సిన ప్రదేశం అండి. మీకు ఏదన్నా దగ్గరగానే ఎవరిని వెళ్తుంటే మాత్రం ఖచ్చితంగా చూడండి. గిరి ప్రదక్షిణ అంటే నైట్ అసలు ఏం అర్థం కాలేదు. నేను ఉదయం లేసి అయితే నేను గమనించింది ఏంటంటే మధ్యలో గుడి ఉంటుంది, ఊరు ఉంటుంది, చుట్టూ కొండ ఉంది మధ్యలో గుడికి పక్కనే, దాని చుట్టూ తిరుగుతారు, దాన్నే గిరి ప్రదక్షిణ అంటారేమో నేను అనుకుంటున్నాను. ఇంకా అయితే మాత్రం నైట్ కంటే పగులు కనుక గిరి ప్రదక్షిణ చేస్తే అన్ని అయితే దర్శించుకొని వెళ్ళొచ్చు అని నేను అనుకుంటున్నాను. సరే మరి ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే సరే మరి ఫ్రెండ్స్, ఉంటానైతే.